శుభవార్త ప్రేక్షకులకు ప్రార్థనా సమయమును వీక్షించుచున్న లక్షలాది ప్రజలకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి 2009వ సంవత్సరంలో 2వ మంగళవారంలో దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకే దేవదేవునికి వందనస్తురాలనై ఉన్నాను. సాక్ష్యం అనగా మనం సజీవులుగా ఉండుటయే సాక్ష్యం. సజీవులుగా ఉండి దేవునిని మహిమపరచుటయే సాక్ష్యం. 2009వ సంవత్సరమును చూడాలని ఆశించిన ఎందరో చూడలేకపోయారు. వారికంటే మనము గనులమని కాదు, కానీ కేవలము ప్రభు తన ఉచితమైన కృపచేత మరొక సంవత్సరమును మన జీవితంలో పొడిగించి మీ మధ్యకు రావటానికి, మీతో కలిసి దేవదేవుని స్తుతించటానికి దేవుడు నా నోట నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీతో పంచుకోవటానికి ప్రభువారు నాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవునికి నేను వందనస్తురాలనై ఉన్నాను. ఈ దిన మన యొక్క పాఠ్యాంశము ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోన్. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. సొలొమోను గురించి దావీదు బహుగా ప్రార్థన చేశాడు. తన కుమారుని దేవుడి సేవలో వాడుకోవాలని, దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడిగా తన కుమారుడు ఉండాలని దావీదు ప్రార్థన చేశాడు. అలాగే బెర్షెబా కూడా తన కుమారుని కొరకు ఎంతో తాపత్రయపడిన స్త్రీగా, తన కుమారుని రాజుగా చూడాలని ఆశపడిన స్త్రీగా, తన కుమారుని సింహాసనం ఎక్కించాలని ప్రయత్నము చేసిన స్త్రీగా, ప్రార్థించిన స్త్రీగా, తన భర్త అయిన దావీదు మహారాజును వేడుకొనిన స్త్రీగా కనబడుచు ఉన్నది. వీరిరువురి ప్రార్థన ప్రతిఫలమే దేవుడు సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలిగించాడు. నీ అటువంటి జ్ఞానము పుట్టిన వారికి కానీ పుట్టబోవు వారికి కానీ ఉండదు. నిన్ను ఒక ప్రత్యేకమైన అతీతమైన సూపర్ న్యాచురల్ విజ్డమ్తో నేను నిన్ను నింపుతున్నానని దేవుడు సొలొమోనుకు వాగ్దానము చేశాడు. సొలొమోను 3000 సామెతలను రాశాడు. వృక్ష శాస్త్రమును, జంతు శాస్త్రమును, వాటి భాషలను కూడా తెలిసిన వాడని గ్రంథములు తెలియచేస్తూ ఉన్నాయి. అంతేకాదు, అతడు దేవుని గ్రంథములో ఉన్న మర్మములను కూడా చాలా చక్కగా వివరించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సొలొమోను తను రచించిన 3 గ్రంథములు సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీత గ్రంథము, ఈ 3 కూడా జ్ఞాని అయిన సొలొమోనే రచించాడు. ప్రసంగి గ్రంథమును ఆయన తన వృద్ధాప్యమందు రచించినట్లుగా గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. సామెతల గ్రంథమును తన నడిప్రాయములో ఆయన రచించినట్లుగా గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. పరమగీతమును ఆయన యవన కాలములో రచించినట్లుగా గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. ఈ దిన మన పాఠ్యాంశము ప్రసంగి గ్రంథము గనక, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూచినట్లయితే సొలొమోను తాను కనులతో చూచినదంతయు చేశాడు. తను ఏదైతే చూశాడో దానిని చేసి చూపించాడు. 700 మంది రాణులను, 300 మంది ఉపపత్నులను, అతడు 1000 మంది స్త్రీలను వివాహము చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తోంది. దీని యొక్క అర్థం ఏమిటి? అతడు తన కన్నులతో చూచినదంతయు పొందుకున్నాడు, అనుభవించాడు. అలాగే శృంగార వనములను, ఉద్యానవనములను అతడు నాటించాడు, బావులను త్రవ్వించాడు. షారోను పొలమును సుందరమైన పొలముగా, దావీదు కాలములో అది గెడ్డి భూమిగా లేక పశువులకు మేత స్థలముగా ఉన్న భూములను సొలొమోను కాలములో బావులను త్రవ్వించి ఉద్యానవనములను, శృంగార వనములను గా ఆ భూములను అతడు తయారు చేశాడు. 137 రకముల కంటే ఎక్కువైన లిల్లీ పుష్పములను అతడు తన యొక్క తోటలో నాటాడట. అంతేకాదు, అనేక రకములైన పుష్పములను అతడు తన యొక్క ఉద్యానవనములో నాటించాడు. అతని యొక్క గృహము, అంతఃపురము, అతని మంచము, టేబులు, అతని గృహమునకున్న కర్టన్స్ ఇవన్నీ కూడా బంగారపు రేకుతో పొదిగించబడ్డాయట. బంగారపు దారముతో సొలొమోను యొక్క గృహము యొక్క కర్టన్స్ తయారు చేయబడ్డాయి. దీనిని బట్టి
మనము చూచినట్లయితే సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను అందగాడు, సొలొమోను భక్తిపరుడు, సొలొమోను ఆస్తిపరుడు, సొలొమోను శృంగార ప్రియుడు, అన్ని గుణములు కలిగినవాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా కూడా కొంతకాలము జీవించాడు. నడి ప్రాయములో అతడు పడిపోయినా తిరిగి వృద్ధాప్యమునకు వచ్చేసరికి మరలా దేవుని గురించిన తపన అతడు కలిగి ఉన్నట్లుగా ప్రసంగి గ్రంథము తెలియచేస్తుంది. ప్రసంగి గ్రంథములో ఉన్న ముఖ్య వాక్యము వ్యర్థము, 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 వ్యర్థము. సూర్యుని క్రింద ఉన్న సమస్తమును వ్యర్థము. వ్యర్థము కానిదేమిటి అని ప్రసంగి గ్రంథములో సొలొమోను గారు కంక్లూజన్ ఇస్తూ 12వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి లేక డ్యూటీ లేక బాధ్యత అని వ్రాశాడు. సూర్యుని క్రింద ఉన్నది ఏమిటి? సూర్యుని క్రింద ఉన్నది సమస్తము వ్యర్థము అని ఎలా సొలొమోను చెప్పగలుగుచూ ఉన్నాడు? సూర్యుని కింద సృష్టిలో ఉన్న సమస్తము కూడా వ్యర్థమైనదే. ఒక దినాన ఇదంతయు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, నేను కష్టపడి సంపాదించి ఇదంతయు నేను ఒక దినమున విడిచిపెట్టి పోవలసినదే. నేను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దానిని పొందుకున్న వారు ఉంచుతారో తెలియదు గనుక నేను ప్రయాసపడటం వ్యర్థం అంటున్నాడు. కనుక ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, పేరు ప్రతిష్టలు సంపాదించినా ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఘనత సంపాదించినా, ధనమును సంపాదించినా, ఆస్తిని సంపాదించినా, ఈ లోకములో నీవు ఏది సంపాదించినా ఒక దినమున సమస్తమును మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. అందుకే సూర్యుని క్రింద ఉన్నది సమస్తము కూడా వ్యర్థం. వ్యర్థమని మనం పేరు ప్రతిష్టలు సంపాదించుకోమా? వ్యర్థమని మనము చదువుకోమా? వ్యర్థమని ఉద్యోగము చేయమా? వ్యర్థమని పెళ్లిళ్ళు చేసుకోమా? ఇవన్నీ అవసరమే. దేవుడు మానవుని నరుని ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచాడు. వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, పెంచాలి, పెద్ద చేయాలి, అన్ని చేయాలి, ధనమును సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి లోకమంతయు సంపాదించుకొని దేవుని పోగొట్టుకుంటే, లేక దేవుని ఎరుగని వాడిగా చనిపోయినట్లయితే అతడు నరకాగ్నిలో కాలతాడు. కనుక ప్రయోజనమేమిటి? ఒక వ్యక్తి ధనమును సంపాదించుకొని ఏసీ కార్లలో, ఏసీ రూముల్లో తిరిగి చనిపోయిన తర్వాత అతడు నిత్య నరకాగ్నిలో కాలితే దానివల్ల ప్రయోజనమేమిటి? కనుక మానవునికి కావలసినది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. నీకు ఎన్ని ఉన్నా, ఏమి లేకపోయినా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప సంతృప్తిని నీవు కలిగి ఉంటావు. హృదయంలో దేవుడు కొంత ఖాళీని ఉంచాడట. ఆ ఖాళీని దేవుని వాక్యముతో, దేవుని తలంపుతో, లేక దేవునికి స్థానమిచ్చుట కొరకు దానిని దేవుడు సృజించాడట. ఆ ఖాళీ స్థలమును దేవునితో మనము నింపనట్లయితే మన జీవితాల్లో తృప్తి అనేది ఉండదు. మనం ఎంత భోజనము చేసినా, ఎన్ని మేడమిద్దెలు కట్టించినా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినా, గొప్ప గొప్ప వారిని అడిగి చూడండి, వారి జీవితాల్లో ఏదో ఒక వెలితి కనబడుతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఎక్కడో ఒక చిన్న కొరత కనబడుతుంది. కారణం ఏమిటి అంటే వారు దేవుని యందు భయభక్తులు ఉంచకపోవుటయే. అలాగే ఒక భక్తి పరుని అడగండి, అతనికి మేడలుండవు, మిద్దెలుండవు, ఏమీ ఉండవు. కానీ అతడు ఉన్నంత ఆనందంగా కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఉండలేకపోవచ్చున్నాడు. కారణం ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని కలిగి ఉంటాం. దేవుని యందు భయభక్తులు లేని పేరు ప్రతిష్టలు, ధనము, ఘనత అన్నీ కూడా చివరికి మనలను నిరాశలోనికే నడిపిస్తాయి. ఈ సంగతి తెలిసిన సొలొమోను తన యవ్వన కాలమంతయు, నడిప్రాయమంతయు తన ఇష్టానుసారముగా జీవించిన తరువాత వృద్ధాప్యంలో అతడు గ్రహించిన సంగతి
ఇవన్నీ కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. సూర్యుని పైన ఒకటి ఉంది, అదే దేవుడు. సూర్యుని పైన ఒక లోకం ఉంది, అక్కడ దేవుని నివాసం ఉంది. ఆ దేవుని తలంపు కలిగి, ఆ దేవునితో సహవాసము కలిగి, ఆ దేవుని గుర్చిన ధ్యానము కలిగి మనం జీవించినప్పుడు ఇహమందును పరమందును గొప్ప ఆనందాన్ని మనం పొందుకుంటామన్న సంగతిని సొలొమోను మహారాజు గారు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. తెలుసుకొని ఆయన ఈ మాటలను వ్రాశారు. దాదాపు 35 సార్లు వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అనే మాటలు ప్రసంగి గ్రంథంలో మనకు కనబడతాయి. 37 ఆజ్ఞలు ప్రసంగి గ్రంథములో దేవుడు మనకిచ్చాడు. వాటిని మనం అనుసరించగలిగితే ఈ లోకములో గొప్ప ఆనందముతో, సంతృప్తితో మనము జీవించగలుగుతాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నూతనమైనవి అని మనం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నవే. సూర్యుడు మనకంటే ముందు ఎన్నో వేల సంవత్సరముల నుండి ఉన్నాడు. చంద్రుడు, నక్షత్రాదులు, సముద్రములు, నదులు సమస్తము కూడా ముందున్నవే. మరి నూతనమైనది ఏది కూడా లేదు. ఒకప్పుడు ఇది ఉన్నదే. కానీ నూతనముగా ఉండవలసింది మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవితము నూతనముగా మార్చబడాలి. ఇదిగో సమస్తమును క్రొత్తవాయును. 2వ కొరింథీ 5:17 అంటున్నాడు, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును. మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు నూతనముగా మార్చబడినప్పుడు అప్పుడు మనము నూతనమైన వ్యక్తులుగా మార్చబడతాం. సమస్తములో మార్పు రావాలి. సృష్టిలో మార్పు లేదు, మనుషులలో మార్పును దేవుడు కోరుచూ ఉన్నాడు. సృష్టింపబడిన దినము మొదలుకొని నేటి వరకు దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంది. సముద్రములకు దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు నీ సరిహద్దును దాటవద్దు అని చెప్పినప్పుడు సముద్రము తన సరిహద్దును దాటుటలేదు. సూర్యునితో దేవుడు చెప్పాడు, నువ్వు తూర్పున ఉదయించి పడమర అస్తమించమన్నప్పుడు సూర్యుడు ఏనాడు కూడా తన క్రమమును తప్పలేదు. అలాగే చంద్రుడు, అలాగే నక్షత్రములు, అలాగే సర్వసృష్టి దేవునికి లోబడుతూ ఉంది. దేవుని మాటను తూచా తప్పక జరిగిస్తూ ఉంది. కానీ దేవుని పోలికగా చేయబడిన మానవుడు మాత్రం దేవుని చిత్త ప్రకారము జీవించక ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నిమిషము పాపములో పడిపోవచ్చు. గొప్ప అశాంతిని అతడు పొందుకుంటూ ఉన్నాడు. పాపం వల్ల మనకొచ్చేది మరణం, ఆత్మీయ మరణం, శారీరక మరణం, 2 మరణాలు. అందుకే ప్రకటన గ్రంథములో అంటూ ఉన్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు నీకున్నది, కానీ నీవు మృతుడవే. పాపములో జీవించుచున్న వారందరూ వారి పైకి శారీరక రీతిగా బ్రతికిన వారైనను వారు మృతులతో సమానమే. కనుక ఈ లోకము వ్యర్థం. ఈ లోక ఆశలు, ఈ యొక్క క్షణకాలమైన ఆనందం, ఈ పాపం మన జీవితాలను నిత్య నరకాగ్నిలోనికి నడిపిస్తుంది. కనుక పాపమునకు చోటు ఇక పాత అలవాట్లలో మనం పాతుకొని పోక వాటిలో నుండి బయటికి వచ్చి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో, నూతనమైన పాట, నూతనమైన మాట, నూతనమైన ప్రార్థన, నూతనమైన వాక్యము, నూతనమైన జీవితము, నూతనమైన నడక, నూతనమైన క్రమమును దేవుడు మనకు కలిగించినట్లుగా మన హృదయాలను మనం మార్చుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను తన సమస్తమును పోగొట్టుకున్న తర్వాత అతనికి తెలిసింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి. దేవుడు అందుకే మానవుని సృజించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనములో అంటున్నాడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అలాగే యెషయా 44:21 అంటున్నాడు, నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురిస్తారు, అందుకే నేను వారిని నా సేవకులుగా నియమించి తిని అంటున్నాడు. దేవదూతలకు లేని భాగ్యమును దేవుడు మనకిచ్చి తన సేవకులుగా మనల్ని నియమించుకున్నాడు గనుక మన విధి ఏమిటి, మన డ్యూటీ ఏమిటి, మన బాధ్యత ఏమిటి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనేకులను దేవుని యందు భయభక్తులు నిలిపేవారిగా మనము చేయగలిగినప్పుడే మనము ఆకాశములోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించే భాగ్యమును